నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్‌కి మీకు స్వాగతం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. నా పేరు సుండ్రు కృష్ణమూర్తి అండి. వ్యవసాయ కూలీనండి. మాది అల్లంపురం అండి, పెంటపాడు మండలం అల్లంపురం అండి. ధ్యానంలోకి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? 9 మాసాలు అయిందండి. 9 నెలలు అయింది. 9 నెలలు అయిందండి. మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి? మా ఊళ్ళోనే 2 భార్యాభర్తలు ఉన్నారండి. వాళ్ళ సుబ్బలక్ష్మి గారును శ్రీనివాసరావు గారేనండి. వాళ్ళ మా ఊరంతా తిరిగి మీ ఊళ్ళో పిరమిడ్ ఉందా సార్? పిరమిడ్ వాళ్ళే కట్టుకున్నారండి. పిరమిడ్ ఇంటి మీద కట్టుకున్నారు. ఇంటి మీద కట్టుకున్నారండి. వాళ్ళు మొత్తం ఒక్కొక్క ఇంటికాడ ఒక్కొక్క క్లాసు కాడికి పెట్టించారండి. ఆవిడే పెట్టిస్తే అప్పుడు వచ్చానండి నేను. అయినా రాలేదు నేను. మా ఆవిడ రాయండి అంటే ఎవరు మగోళ్ళు లేరు, అందరూ ఆడవాళ్ళు ఉంటున్నారు, నేను ఒక్కడిని నేనెందుకు రాను అన్నానండి. అంటే పళంగా ఇల్లుగాల పిల్లది ఫోన్ చేసి మా ఆవిడ పళంగానే రండి, అందరూ మగోళ్ళు ఉన్నారన్నారు. అక్కడికి వెళ్ళి చూతులకు ఒక్కడే ఉన్నాడు. సర్లే కూర్చున్నానండి. కూర్చున్న పళంగానే సరే ఇవాళ వెళ్తాం కదా, రేపు కూడా వెళ్తారు అనుకున్నాను. మా అన్నాడు వెళ్ళాను. ఇంక 3వ నాడు ఇంకా నన్ను లెగ్గొట్టుకు వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోతామే. ఎప్పుడో వద్దా రెండింటికి పెట్టిపోరండి. 4:30 దాకా చెప్పి అంటే ధ్యానం గంటన్నారా, 1 గంట స్విచ్ చెప్పేవారు అన్నమాట. అది నాకు ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుందండి. అంత క్రితం కొంత అస్తమాన ఏ డిసీజులు ఉండేయండి, అవన్నీ ఏమీ లేవండి. మొత్తం అంతా తగ్గిపోయినాయి. నాకు చాలా బాగుందండి. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్? పొద్దుటే నేను 3:50 నిమిషాలకు బ్రహ్మముహూర్తం అని చెప్పారండి నాకు. అప్పటి నుంచి నేను 3:50 నిమిషాలకే కరెక్ట్గా కూర్చుంటాను. ఇద్దరం కూర్చుంటాం, మా ఆవిడ నేను కూర్చుంటామండి. 1:30 గంటన్నర, ఒక్కోసారి ఏమో 1:15 2 గంటలు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి కూర్చుంటామండి. అప్పుడు 2 గంటలు చేస్తాం. ధ్యానం అనేది బ్రహ్మముహూర్తంలోనే చేయడం మనకి ఇష్టమండి. ఒకవేళ 2ంటికి మెలకు వస్తే మీరు 2ంటికి ధ్యానంలో కూర్చోవచ్చు. సాధనమైన పనులు సమకూరు ధరలోనే అంటే సాధన సార్ ఏమన్నారు, కూర్చోవాలి అంతేనా. మనకి ఎప్పుడు మెలకు వస్తే, ఎప్పుడు నిద్ర పట్టకపోతే మన ఆత్మ ఎప్పుడైతే మన ఆత్మలో ఉండే పరమాత్ముడు ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని మేలుకొల్పాలి మన ధ్యానం. అవునండి. అంటే అక్కడికి నాగేశ్వర సార్ గారు ఆయన వచ్చారు. ఆయన అన్నారు, బ్రహ్మముహూర్తం మీద ముహూర్తంలో కూర్చుంటే గంట చేస్తే 2 గంటల ఫలితం వస్తుంది, బాగుంటుంది అన్నారండి. దాని గురించి నేను అదే పాటిస్తున్నానండి. మీరు పౌర్ణమి ధ్యానం చేస్తారా? చేస్తాను. ఇంటి దగ్గర చేస్తారా, పిరమిడ్లో చేస్తారా సార్? మీ ఊర్లో పిరమిడ్ లేదా సార్? పిరమిడ్ ఉందా మీ ఊర్లో? మా ఊళ్ళో 2 పిరమిడ్లు ఉన్నాయండి. నేను చెప్పిన ఆ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో చేసుకుంటారా? ఆ పిరమిడ్కి వెళ్ళి చేస్తారా? పిరమిడ్కి ఎప్పుడైనా వెళ్తామండి. మీరు ఒక్కలే చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది, లేదా సామూహిక ధ్యానాలు చేసినప్పుడు ఎలా ఉంటుంది? అమావాస్య పౌర్ణమి ధ్యానాలు కానీ ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి వశిష్ఠ గౌతమిలో మనము ఉగాది 5వ మౌన మహాయజ్ఞంలో ఉన్నాం. ఇక్కడ వేల మందితో ఉదయం చక్కగా 3 గంటలు అఖండ సంగీత నాద ధ్యానం జరుగుతుంది. అప్పుడు చక్కగా ఎలా ఉంటుంది మీరు ఇంటి దగ్గర చేసే ధ్యానానికి? అంటే ఇక్కడ సామూహికంగా చేసినప్పుడు గమ్ముని తెలియదండి టైం. అదే మన ఇంటికాడ చేసినప్పుడు కొంచెం అదే ఎప్పుడో ఉద్ది టైం లేచిపోమండి అనుకుంటూ ఉంటామండి. ఇక్కడ మాత్రం జనంలో ఉన్నప్పుడు ఆ టైమే తెలుస్తలేదండి. ఇక్కడ ధ్యానం ఎలా ఉందండి? చాలా బాగుందండి. మీరు శాఖాహార ర్యాలీలు వాటిలో ఏమన్నా ఇప్పుడు వెళ్ళారండి? ఒకసారి ఒక ర్యాలీ పాంపేట్లు పంచుతాకి వెళ్ళాం కానండి. శాఖాహార ర్యాలీ అది వెళ్తాకండి. నడుము ఆపరేషన్ చేయించుకున్నాను. దాని గురించి నేను వెళ్ళలేనండి. లేకపోతే నేను వెళ్తారని ఉత్సాహం ఉంటుందండి. ఈ నడుము ఆపరేషన్ చేయించుకుంటాం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుద్దని. ప్రకృతి పని విశ్వం కోసం మనం చేస్తే మన పని విశ్వం చూసుకుంటుందండి. చక్కగా వెళ్ళండి, చక్కగా శాఖాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. వెళ్ళాలనుకుంటున్నాను. మీకు కనీసం ఎక్కడికి వెళ్ళకపోయినా మీ గ్రామాన్ని, ఎవరి ఊరిని వాళ్ళు ఉద్ధరించుకుంటారు. ప్రతి వాళ్ళకి అలా ఇన్స్పిరేషన్ తీసుకుంటే అన్ని గ్రామాలు శాఖాహార గ్రామాలు అవుతాయి. అన్ని కుటుంబాలు కూడా శాఖాహార కుటుంబం అయింది. చక్కగా మరి మనకి పేరవరంలో ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ చక్కగా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడం, ఆ పిరమిడ్ ఎన్నో గ్రామాలకి స్ఫూర్తి, చక్కగా ఆ పిరమిడ్ ఎనర్జీతో ఇంకా భవిష్యత్తులో చక్కగా మొత్తం ధ్యానమయం కావాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మీరు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి, కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి, అలాగే చిన్నపిల్లలకి కానివ్వండి, మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సమాజానికి?
ధ్యానం గురించి? అంటే ధ్యానం గురించి చెప్తామండి. కొంతమంది పెద్ద విరిచేసి ఆ ధ్యానం ఏముంటుంది ముక్కు మూసి కూర్చుంటే అంటే వెళ్ళిపోతుంటారండి కొంతమంది. తెలిసిన వాళ్ళు మాత్రం సర్లే వద్దారులే అని కొంతమంది వాయిదాలు వేస్తారండి. మొత్తం మీద వచ్చేలాగా పాప మా భార్య భర్తలు ఇద్దరే తిరిగి మొత్తం మా ఊరంతా ప్రచారం చేస్తారండి. ఓకే, వాళ్ళకి మీరు కూడా మీ వంతు చేయిత ఒక్కళ్ళ వల్ల ఏది అవదండి. అవదండి, అదే చక్కగా మీ గ్రామంలో ఒకరు ఇంటింటి ధ్యానాలు కానివ్వండి, చక్కగా అమావాస్య పౌర్ణమి ధ్యానాలు అట్లా ఎక్కడన్నా ఇలా జరుగుతూ ఉంటే యజ్ఞాలు కానీ అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇంకెందుకంటే ఏం కావాలండి? అవునండి, మంచిదండి, ఇదే మంచిది. మీరు శాకాహారిగా మారారా? మారిపోయానండి. ఇప్పుడు అప్పుడే కూర్చున్నాడే అలా ఆయాలే. ఇంట్లో కోడిగుడ్లు ఉంటే పిల్లలకి పనిచేసాను. మాంసాహారం పాపాహారం అని తెలుసుకున్నా. ఆ ఉక్కునాడికే తెలిసిపోయిందండి తినకూడదండి. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందారు. చక్కగా మాంసాహారాన్ని నిషేధించి శాకాహారంలోకి వచ్చి హింసను వదిలేసి హంసను పట్టుకున్నారు. అదండి. ఇంకండి ఇంకా మీ ఫ్యామిలీలో అందరూ ధ్యానం చేస్తారండి? మా మిసెస్ చేస్తుందండి. ఓకే, మీరు మీ మిసెస్? మేము ఇద్దరమే చేస్తామండి. ఇంకా మా మనవల అది రమ్మంటే వస్తాం. అప్పుడే ఎందుకు మీరు ముసలోళ్ళు అయ్యారు, మీరు వెళ్ళండి, మేము తర్వాత మాకు ఇంకా టైం ఉంది కదా అంటారు. అయినా మరి వాళ్ళకి ఏం తెలుస్తుందండి. అదేండి. ఓకే అండి, చక్కగా ఇంకేమైనా చెప్తారండి? ఇంకా పత్రి మీరు ఏమన్నా పిఎంసి ఛానల్ కానీ లేదంటే ఇప్పుడు బుక్స్ కానీ ఏమైనా చదువుతూ ఉంటారా? పుస్తకాలు చదువుతానండి. మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? నాకు బాగా నచ్చిన పుస్తకం ధ్యాన జగత్ అండి. ధ్యాన జగత్ చదువుతూ ఉంటారండి? చదువుతున్నాను. అదైనా ఇది ఇక్కడ వచ్చాక లలిత సహస్రనామం పొద్దుటే రోజు చదువుతానండి. పొద్దుటే రోజు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించి చక్కగా మీ ధ్యాన అనుభవాలు, మీ ధ్యాన జీవితాన్ని మాతో చక్కగా షేర్ చేసుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.